ఒకప్పుడు పచ్చని ప్రకృతితో నిండిన ఒక పల్లె ఉంది. ఆ గ్రామంలో హరిదాసు అనే సత్పురుషుడు ఉండేవాడు. అతని జీవితం మొత్తం పరమశివుడి సేవకే అంకితం. ప్రతిరోజు తెల్లవారక ముందే లేచి గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పదే పదే జపించేవాడు హరిదాసు. ఒక సంవత్సరం ఊరంతా కరువుతో విలవిలలాడింది. వర్షాలు రాలేదు. పంటలు పొడిబారిపోయాయి. ప్రజలు భయంతో దేవుని వైపు చూడక ఆశలు కోల్పోయారు. ఆ సమయంలో ఓ అజ్ఞాత భిక్షకుడు హరిదాసు ఇంటి వద్దకు వచ్చాడు. హరిదాసు తన వద్ద ఉన్న చివరి అన్నపిండి కూడా ఆ భిక్షకునికి భోజనానికి ఇచ్చాడు. ఆ భిక్షకుడే శివుడై ప్రత్యక్షమయ్యాడు. హరిదాసా, నీ భక్తిని చూసి చాలా సంతోషించాను. నీ విశ్వాసానికి నేను ప్రతిఫలమిస్తాను అని చెప్పాడు. శివుని అనుగ్రహంతో ఊరంతా వర్షంతో నిండి పంటలు పెరిగి పచ్చగా మారిపోయాయి. ప్రజల ముఖాల్లో మళ్ళీ ఆనందం కనిపించింది. ఈ కథ మనకు చెబుతోంది, నిజమైన భక్తి శక్తివంతమైనది. మనము విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.